హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ సౌండ్ లైక్ బ్లడ్ కూడా కానరాదు 100 మెట్రిక్ గుద్దినావే ఘుమ్ ఘుమ్ ఘుమ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఓకే, సో ఈ రోజు ఇలాగే చాలా కలర్ఫుల్ గా ఉండబోతోంది. అందుకే చిరిగిపోయిన పాత ప్యాంట్ వేసుకొచ్చా. ఈ రోజు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ రాబోతున్నారు. అబ్బాయిలు మీరెందుకు రెడీ? వాళ్ళందరూ మీకు వదినలు అవుతారు. ఓకే, నలుగురు కలర్ఫుల్ చిలుకలు ప్రతిరోజు మనల్ని జీ తెలుగులో ఎంటర్టైన్ చేస్తున్న ఈ నలుగురిని ఇక్కడ పిలవాలంటే నాకు కూడా లోపల నుంచి ఏదో క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ వస్తున్నాయి. బట్ తప్పదు, కాన్సన్ట్రేట్ ఎటు చేయాలో నాకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు పిలుద్దామా? సో ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఇద్దరు పక్కింటి అమ్మాయిలు రాబోతున్నారు, ఇద్దరు ముత్యాల ముగ్గు వేసే అమ్మాయిలు రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అయ్య బాబు ఇంతంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తడియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. హ్యాపీ దీపావళి. అండ్ ఈ దీపావళి ఇలాగే కలర్ఫుల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ దగ్గర 2 చిచ్చుబూట్లు ఉన్నాయో, మా దగ్గర 4 అటం బాంబులు ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. ఓకే మేడం గారు, మీకు ఏ భాషలు వచ్చు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సోషల్, సైన్స్, ఫిజిక్స్ అవి రావా? எல்லாருக்கும் క్రేజీ ఛాలెంజ్ అంటారు పண்றீங்க. రెస్పాన్స్ ఎక్కడి నుంచి? తమిళ్ ఇది కన్నడ కాదు, తమిళ్. తమిళ్ ఇది తూచు. సో మీ లైఫ్ లో ఏదైనా క్రేజీ ఫన్నీ ఛాలెంజెస్ చేశారా? ఎక్కువ చేయలేదు, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది అనుకుంటా. అయ్యయ్యో, పక్కింట్లో ఉండడం వల్ల అలా అయిపోయింది. మన ఇంట్లో తీసుకొస్తే మొత్తం అన్ని నేర్పిస్తాం మనం. ఇటు సైడ్ నుంచి అమ్మా ముగ్గేయడం అయిందా, ఇంకా వేస్తున్నావా? ఇంకా వేస్తున్నా. అది వేస్తున్నా అవ్వదు, అది ఎన్ని చుక్కలున్నాయి దానికి? చూసే అంతకాలం నేను వేస్తూనే ఉంటాను. అవును, ఈ ముత్యాల ముగ్గుకి ఎన్ని చుక్కలున్నాయి తెలియట్లే, ముగ్గు వేస్తూనే ఉన్నారు మీరు. ఛాలెంజ్ చేసుకుంటారు కానీ ఆ అమ్మాయి పడాలి అని ఛాలెంజ్ చేసుకుంటారు. అమ్మాయిలకి ఎందుకు ఛాలెంజ్ అసలు? ఎలాగాడు పడతాడు కదా, మనకెందుకు ఛాలెంజ్ అనేగా. ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు చెప్పండి. నేను ఛాలెంజ్లు ఎవ్రీ డే చేసుకుంటూ అది ఉంటాను. మాకు తెలిసి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకునే బట్టలు చూసి మా ఏరియా కుక్కలు ఒప్పుకోవాలని, అండ్ చిన్నప్పుడు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో పాలు పిండుదాం అనుకున్నా గేదెకి. ఓకే, వెళ్ళాను, చెంబు తీసుకెళ్ళాను, వాటర్ తీసాను, వెన్యూ గ్రౌండ్ రెడీగా ఉంది. చెప్పద్దు, బట్ ఐ సర్చ్, ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్. అది దున్నపోతాను తర్వాత తెలిసింది నాకు. దట్ ఈస్ నో మిల్క్ ఫ్యాక్టరీ అరౌండ్ అవైలబుల్ అని చెప్పారు. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. సో మీ నలుగురికి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాకి స్వాగతం, సుస్వాగతం. థాంక్యూ. సో ఈసారి ఇన్క్రెడిబుల్ ఇండియాలో అద్భుతమైన టాలెంట్స్ ఇండియా నలుమూల నుంచి నేను మీకోసమే స్పెషల్ గా తీసుకొచ్చాను. వాళ్ళు ఎవరి వారం రారు, మీకోసమే తీసుకొచ్చాను. నేను డబ్బులు ఇస్తాను, వాటిని ఎంతవరకు మీరు పెంచుకుంటూ వెళ్తారో మీ ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థాంక్యూ. సో ఇవాల్టి మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా మీరు ఆడడానికి నా తరఫు నుంచి అక్షరాల 1,00,000 రూపాయలు.
సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3 లెవెల్స్ ఉంటాయి అండ్ ఈ 3 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ నేను ఇచ్చే స్టేట్మెంట్ ని మీరు నమ్ముతుంటే ఎస్, కొంచెం నమ్మకపోతే నో. ఇలా రెండిటి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు 25,000 రూపీస్ తో స్టార్ట్ చేసి. ఏది కానీ కరెక్ట్ అయినా ఇంటూ 2 times నేను ఇస్తాను. సో మీరు రెడీయా? రెడీ. లెట్స్ గో ఫర్ ఇట్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 1. సో మీరు నలుగురు ఎలాగో తెలివైన వాళ్ళు కాబట్టి మీ గురించి చెప్తారండి. నేను అసలు సమస్య లేదు, మనకి లేదు. లెవెల్ 1 లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇస్తాను, కానీ ఇవన్నీ కలిపి ఒక స్టేట్మెంట్. ఇది ఒక పోర్ట్రేట్ యాక్ట్ అనుకోండి. యామిని, నీకు తెలుసు కదా పోర్ట్రేట్ యాక్ట్ అంటే ఏంటో? సో పోర్ట్రేట్ యాక్ట్ అంటే ఇక్కడ పెయింటింగ్లు జరుగుతాయి. నెంబర్ 1, ఈయన పెయింటింగ్ వేయడం మొదలెడితే 2.5 minutes లో ఆ వ్యక్తి ఒక ఆర్ట్ గీసేయగలడు, ఒక బొమ్మను గీసేయగలడు. నెంబర్ 2, 2 hands యూజ్ చేసి ఆర్ట్ స్కెచ్ గీయగలుగుతాడు. నెంబర్ 3, తను వేసిన ఆర్ట్ గ్లో అవుతుంది, లైట్ల సహాయంతో చేస్తాడు ఇంకో ఆర్ట్. ఇందులో ఏది తప్పైనా మొత్తం తప్పని అర్థం. ఈ 3 జరిగితేనే ఎస్ అని అర్థం. టేక్ యూర్ ఫ్రీడమ్. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఎస్ మీద ఎక్కువ. ఎస్. ఎస్ అంటే ఎంత? రూపాయి పావులా, 2 రూపాయలు నేను ఏమైనా అనుకోవాలా? 25 ఎస్. నో మీద 35 on yes and 15 on no. That's all. 35,000 ఎస్. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నమ్ముతున్నాం ప్రదీప్ అంటున్నారు. అండ్ 15,000 నీ మీద కొంచెం డౌట్ ఉంది, అందుకే నో అంటున్నారు. సో ఇంతకీ వీళ్ళు గెలుస్తారా, ఓడిపోతారా, ఎంత గెలుస్తారు? సో లెట్స్ ఇన్వైట్ విలాస్ నాయక్ ఫ్రమ్ బెంగళూరు.
బాస్ ది 150th పిక్చర్ పోస్టర్ ఏదైతే ఉందో దాని 150 సెకండ్స్ లో మీరు దాన్ని ఇక్కడ పెయింట్ వేసి మాకు చూపించడం నిజంగా వండర్ఫుల్. సో బాస్ ఇస్ బ్యాక్. వండర్ఫుల్, సూపర్. ఇలా ఎలాగా, అది కూడా అప్ సైడ్ డౌన్ అంటే ముందు ఎలా స్టార్ట్ చేస్తారు? మీరు స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు లెగ్స్ సీలింగ్ కి కట్టుకుని రివర్స్ లో ప్రాక్టీస్ చేశారా? లెట్స్ డు 150th movie, and you know, a superstar, a legend of Indian cinema. It's not so difficult to create his portrait upside down because we have been seeing him from our childhood. So his picture is in our heart. So I just created it upside down. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు అమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. వై నాట్ లెట్స్ డూ కుమ్ముడు. ఏయ్ బాస్ ఇక్కడే ఉన్నారు అండ్ నలుగురు ఇక్కడే ఉన్నారు. లెట్స్ డాన్స్. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. సో నలుగురు ఇక్కడే ఉన్నారు కాబట్టి నలుగురికి డిఫరెంట్ గా వాళ్ళ ఫేస్ మీరు స్కెచ్ గీయలేరు. నలుగురిని కలిపి సింగిల్ పెయింట్ వేయాలంటే వేయగలరా? You will help me with that? అరే డెఫినెట్లీ సార్. Both of us will do it. ఐ ఆమ్ ఏ బిగ్ ఆర్టిస్ట్. No. See, you're from Karnataka, right? Yeah. Yes. So please, your help తగోబెట్టు. అయ్యో హలో చూడు ఏంటి? హలో బిర్యానీ ఇక్కడ, నువ్వు బిస్మిల్లాబాద్. So tell him. ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂತ మేము ఇట్టాన్ని మస్తు చేసినాం. చెప్పండి. ಎಲ್ಲರಿಗಿಂತ నవ్య ತುಂಬಾ సుందరವಾಗಿದ್ದಾಳೆ. నవ్య అందంగా ఉంటదని చెప్పేస్తుందా? Hey! Oh, ఇలాంటివన్నీ మేము చిన్నప్పుడే నేర్చుకొచ్చాం. సో గురుగారు ఒక సింగిల్ ది. Yes. రెడీయా? Come, let's do it. Let's do it. Come on. Yeah. సార్ మీరు ఆ స్కెచ్ ఆర్ట్, మోడర్న్ ఆర్ట్ గీయడానికి నలుగురు లేడీస్ ని దూరంగా ఉంచాను. ఇస్ దట్ ఓకే? ద డిస్టెన్స్? I think 2-3 minutes is very difficult to create 4, girls painting. I have actually your picture also saved in my phone because I'm a huge fan of yours. And I will do your portrait. Is that okay? Yeah, please. Hey. బ్రో కొంచెం స్మైలింగ్ ఉన్న ఫేస్ ఏమైనా ఫోటో దొరికిందా? రంగు రంగు సకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు తల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంటి రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఓకే, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. Exact. Exact. ఈ ఫేస్ కి అస్సలు డిఫరెన్స్ ఉండకూడదు. Actually, original కన్నా అది బాగుందా? painting is superb. రెడీ? 3, 2, 1. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు, కనులా నీరు రాణించు
ఫేస్ ని ఇంత క్లోజ్అప్ లో మీరు ఫోటో జూమ్ చేసుకుని మరి తీస్తారు నేను అనుకోలేదు. మీరే అని అవుతారే, అందరు అక్కడి నుంచే వచ్చారు. కొంచెం అటు ఇటు మార్పు చేర్పులు చేసుకుని అందరు అక్కడి నుంచేగా వచ్చింది. కానీ ఇది మాత్రం స్టాంప్ ఉంది. వాళ్ళ హెయిర్ స్టైల్ మేకప్ తీసేస్తే సేమ్ భయ్యా. నాకు ఒక డౌట్ ఉంది, ఇవేంటివి? That's a new hairstyle, ma. It's like cool. ఇది డెఫినెట్ గా మా ఇంటికి తీసుకెళ్తాను నేను. మీరు ఒకసారి షూటింగ్ అయిపోయి స్టూడియో బయట ఒకసారి కనపడండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you everyone. Thank you so much. ఫస్ట్ లెవెల్లో బాగా నవ్వుకున్నారా నా మొహం చూసి? ఫుల్గా. ఆహా. ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకుందాం. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఎస్ అని 35,000, నో అని 15,000 పెట్టారు. ఎస్. సో నేను ఇచ్చే స్టేట్మెంట్లు ఏంటి? పోర్ట్రేట్ 150 seconds లో వేస్తారు. ఓకే. నెంబర్ 2 2 hands. అండ్ థర్డ్ వన్ గ్లో. గ్లో అవుతుంది, అదేదో లైట్ వస్తుంది. అవి జరగలేదు. ఇప్పుడు 3 స్టేట్మెంట్లు చేస్తే ఎస్, 3 స్టేట్మెంట్లు చేయలేదు. సో ఎస్ మీద పెట్టిన 35,000 పోతుంది, నో మీద పెట్టిన 15,000 ఇంటూ 2 times 30,000 రూపీస్. మొత్తానికి మీరు ఖర్చు పెట్టిన 35 ప్లస్ 15 50,000 ఖర్చు పెట్టారు. అందులో మీకు 30,000 తిరిగి రాగా మీ దగ్గర ఇప్పుడు టోటల్ ఉంది 80,000 రూపీస్. సో ఇక్కడతో ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేసుకున్నాం మనం. లెవెల్ 2కి వెళ్దామా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో లెవెల్ 2. ఓకే, సో లెవెల్ 2లో 50,000 తో మీరు ఛాలెంజ్ చేస్తారు. ఈసారి ఎస్ మీద కానీ నో మీద కానీ ఏదో ఒకదాని మీదే మీరు ఛాలెంజ్ చేస్తారు. అండ్ మీరు గెలిస్తే ఇంటూ 3 times ఇస్తాను. ఓకే. స్టేట్మెంట్ నెంబర్ 1, 15 feet హైట్ మించి కిందకి దూకుతారు. నెంబర్ 2, పోల్ టు పోల్ జంప్ చేసి క్యాచ్ చేసుకుంటారు గాల్లో, అండ్ అలాగే పైకి కూడా ఎక్కుతారు. నెంబర్ 3, కింద నుంచి విసిరితే 15 feet హైట్ లో వేరే వాళ్ళు క్యాచ్ పట్టుకుంటారు ఆ మనిషిని. సో నలుగురు డిస్కస్ చేసుకుని టేక్ యువర్ ఓన్ టైం, 10 seconds టైం ఇస్తా, తీసుకోండి. ఆలోచించి ఎస్ కానీ నో కానీ చెప్పండి. ఇట్స్ నో. నో. ఎంత? 60. ఆన్ నో. నో. సో 60,000 నో అంటున్నారు వాళ్ళు. నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చెయ్యరు అని. ఇందాకటి ఫోటోనే అందుకే వేసింది. నా ఫోటో చూసి నవ్వుతారా? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సాబ్ గ్రూప్ ఫ్రమ్ హర్యానా.
हमको प्यार से इंडिया वाले छूते दिल के तार से इंडिया वाले छूते हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले उंगली पे सबको नचा दे हम इंडिया वाले तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा हमको परवाह नहीं जो भी कहता है कहने दे जग ये भला या बुरा जैसी भी मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी और दिल से यार जो बेकार को जान सार कर डाले कहते हैं हमको प्यार से इंडिया वाले छूते दिल के तार से इंडिया वाले छूते हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे उंगली पे सबको नचा दे दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले ఆహా ఓహో అయ్యయ్యో సో చిన్నప్పటి నుంచి మీకు చెట్లు ఎక్కడం బిల్డింగ్లు ఎక్కడం ఇలాంటి అలవాటు ఉందా సూపర్ व्हाट ए टैलेंट एंड सबसे छोटा कौन है ओ वेरी गुड आपका नाम क्या है समीर पढ़ रहे हो आप यस सर क्या पढ़ रहे हो 10th क्लास 10th क्लास फर्स्ट टाइम ఓపెనింగ్ అంటే యాక్ట్ మొదలవగానే మొత్తం టిట్ అంటాడు ఈ అబ్బాయి ఏంద్రో కర్రలన్నీ నలిపేస్తున్నాడు లోపల అనుకున్నా బట్ వాట్ ఎ గ్రేట్ టాలెంట్ సూపర్ వండర్ఫుల్ थैंक यू सर థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సరే అయితే అసలు ఎంత గెలిచాం ఎంత ఓడిపోయాం ఇవన్నీ మాట్లాడుకునే ముందు పోల్ ఉంది మా దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి పక్కింటమ్మాయి అండ్ నవ్య రండి పోల్ ఇక్కడ ఉంది మంచి మ్యూజిక్ వస్తుంది సో ఎవరు బాగా చేస్తారనేది న్యాయరేతలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరే డిసైడ్ చేస్తారు ఓట్లు మీరే వేస్తారు ఓకే ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ సో ఈవిడికి ఎన్ని ఓట్లు పడ్డాయి మా పక్కింటి అమ్మాయికి ఎన్ని ఓట్లు పడ్డాయి మా ప్రదీప్ నాకెన్ని ఓట్లు పడ్డాయి ఓహో ఏ ఉద్యోగం లేకపోతే ఈ ఉద్యోగం కన్ఫర్మా థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు ఆల్మోస్ట్ బోల్డ్ డాన్స్ లాగే చేశారు పోల్ కూడా కాసేపు సిగ్గుపడింది
చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను, అండ్ మీరు మాత్రం నో అని చెప్పి 60,000 ఛాలెంజ్ చేశారు. స్టేట్మెంట్ నెంబర్ 1, 15 feet హైట్ నుంచి దూకుతారు అన్నాను, దూకాడు. ఓకే. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒకదాని మీద నుంచి ఇంకొక దానికి షిఫ్ట్ అయ్యారు కదా. ఎక్కడ అయ్యారు? వైట్ డ్రెస్ అబ్బాయి ఇటు వచ్చాడు, బ్లూ డ్రెస్ అబ్బాయి ఇటు షిఫ్ట్ అయ్యాడు కదా. లేదు, పోల్లో షిఫ్ట్ అవ్వలేదు, కిందకి దిగాక షిఫ్ట్ అయ్యారు. స్పెషల్ గా మీకోసం జంప్ చేపించామే. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, కింద నుంచి ఎగిరితే వెళ్ళి 15 feet హైట్ లోకి 15 వెళ్తారు. వెళ్ళలేదు, అస్సలు 15కి వెళ్ళలేదు. పెద్ద టేప్ తెచ్చుకుంది ఈవిడ. కంగ్రాచులేషన్. 60,000 into 3 times 1,80,000 rupees. ఎస్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అండ్ అది మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. సూపర్ గా ఆడారు. సో కంప్లీట్ గా ఇప్పుడు మీ దగ్గర 2 lakh rupees. కంగ్రాచులేషన్. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 3. లెవెల్ 3 ఇంకొంచెం హై రేంజ్ లోకి వెళ్ళబోతుంది. ఇందులో మీ దగ్గర ఉన్న 2 lakh rupees మొత్తం ఖర్చు పెడతారు. అండ్ ఇక్కడ 5 acts జరుగుతాయి. అండ్ ఈచ్ యాక్ట్ మీద మీరు మినిమం 40,000 ఛాలెంజ్ చేస్తారు. ప్రతి టాస్క్ మీరు గెలుస్తూ వెళ్తున్న కొద్దీ 2 lakhs గెలుచుకుంటూ వెళ్తారు. మొత్తం మీరు 10 లక్షలు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ 2 లక్షల్ని 10 లక్షలు చేయొచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇక్కడ ఒక కాల్సా గ్రూప్ వస్తుంది. వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని సుత్తితో కొబ్బరికాయలను పగలగొడతారు. ఆ కొబ్బరికాయ నేల మీద ఉండదు, ఇంకోళ్ళ నుదుటి మీద పెట్టుంటుంది. నెంబర్ 2, 20 feet హైట్ నుంచి డైరెక్ట్ గా కిందకి పడుతున్నప్పుడు ట్యూబ్ లైట్లు పెట్టుంటాయి. ట్యూబ్ లైట్లు అన్నిటినీ పగలగొట్టుకుంటూ కిందకి పడతాడు. నెంబర్ 3, ఒక చైన్ మొత్తానికి ఫైర్ క్రియేట్ చేసి దాన్ని తిప్పుతారు. అండ్ 4th one, బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఒక వ్యక్తి కుండని కాలుతో పగలగొడతాడు. అండ్ ద లాస్ట్ వన్, ఒకే వ్యక్తి ఇద్దరిని ఎవ్వడంట అని ఆయన ఎత్తినట్టు ఇద్దరిని ఒకేసారి ఎత్తుతాడు. ఇది 5 స్టేట్మెంట్స్. 40,000 మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఈచ్ స్టేట్మెంట్ మీద. సో స్టేట్మెంట్ నెంబర్ 1, బ్లైండ్ ఫోల్డ్ తో ఇంకో వ్యక్తి ఫోర్ హెడ్ మీద పెట్టిన కోకోనట్ ని హ్యామర్ తో కొడతారు. ఎస్ ఆర్ నో? ఎస్ 40. ఎస్ 40,000. ఫోర్ హెడ్ మీద కొబ్బరికాయలు పగల కొడతారు, అవి కూడా 3 కొబ్బరికాయలు. రైట్. స్టేట్మెంట్ నెంబర్ 2, ద ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్స్. ఎస్, 20 feet హై నుంచి. నో. స్టేట్మెంట్ నెంబర్ 2, నో. నో. ఓకే. స్టేట్మెంట్ నెంబర్ 3, చైన్ ఆఫ్ ఫైర్. ఎస్ 40. ఎస్ 40. ఎస్. 70, 80. ఎస్. ఓకే. 4th one, బ్లైండ్ ఫోల్డ్ తో కాలుతో కుండని కొడతాడు. ఎందుకు కొట్టాడు? Five parts. కొడతాడు. 5 కొండలై. కొడతాడు. లాస్ట్ వన్, ఎవ్వడంట. సరే, దానికోసం ఎస్. సో నేను ఇచ్చిన 5 స్టేట్మెంట్లో మీరు తీసుకున్న డెసిషన్స్ అన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ లెట్స్ వెల్కమ్ దలేర్ ఖల్సా గ్రూప్ ఫ్రమ్ పంజాబ్. ਉਹ ਰੱਖਿਓ ਲਾਜਾ ਦਸਵੇਂ ਪਾਤਸ਼ਾਹ ਜੀ, ਸ਼ਾਨਾਂ ਤੁਹਾਡੀਆਂ ਉੱਚੀਆਂ ਸੁੱਚੀਆਂ ਜੀ। ਰਹਿਓ ਬਖਸ਼ਦੇ ਪਲ ਸਦਾ ਖਾਲਸੇ ਨੂੰ, ਵੈਰੀ ਖੰਗੇ ਤਾਂ ਉਡਾ ਦਈਏ ਧੁੱਕੀਆਂ ਜੀ। ਤੁਹਾਡੇ ਹੁਕਮਾਂ ਦੇ ਬੰਦੀਆਂ ਸ਼ਹਿਨਸ਼ਾਹੋ, ਰੱਖੀਏ ਫਿਕਰਾ ਕਦੇ ਨਾ ਉੱਕੀਏ ਜੀ। ਦਲੇਰ ਖਾਲਸਾ ਰਣ ਵਿੱਚ ਸ਼ੂਕਦਾ ਰਹੇ, ਹਰਨ ਹੋਣ ਇਹ ਲੰਡੀਆਂ ਬੁੱਝੀਆਂ ਜੀ। ਬੋਲੇ ਹਿੰਮਤ ਕਰਕੇ ਸਾਡੇ ਨਾਲ ਟਕਰਾ
सानू की पा असी तो सोइए तीरा ते मुड़ गईयां तलवारा बज के बुरजा गए शरीरा ते हो बिस्तरियां नाल सानू की पा असी तो सोइए तीरा ते मुड़ गईयां तलवारा बज के बुरजा गए शरीरा ते बिच बताले सिंगा दे गुण एवें ना कोई गावे दलेर खालसा दलेर खालसा दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे तेरा दुश्मन हिम्मत करके साडे नाल टकरावे दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे तेरा दुश्मन हिम्मत करके साडे नाल टकरावे पंजकुट अमृत पी के जेड़ा गुरां दा शेर कहावे दलेर खालसा दलेर खालसा दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे तेरा दुश्मन हिम्मत करके साडे नाल टकरावे दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे हो शान दमाले साडे सिर ते माण करीदा पग्गां ते हो खालसियां नूं हर वेले बस शौक तुरन दा अग्गां ते हो शान दमाले साडे सिर ते माण करीदा पग्गां ते हो खालसियां नूं हर वेले बस शौक तुरन दा अग्गां ते चुक के मोटरसाइकिल चौदा अपने जोहर विखावे दलेर खालसा दलेर खालसा दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे तेरा दुश्मन हिम्मत करके साडे नाल टकरावे दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे दलेर खालसा ए है शेर खालसा 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 हो लिश्क दियां किरपानां विचों कढदे आ अंगियारे तत्ते पैर वहीरा कत्तिए जे कोई किते वंगारे हो लिश्क दियां किरपानां विचों कढदे आ अंगियारे हो तत्ते पैर वहीरा कत्तिए जे कोई किते वंगारे हो ताके सब कुछ ले जाने आ जत्थे करिए तावे दलेर खालसा दलेर खालसा दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे हो केड़ा दुश्मन हिम्मत करके साडे नाल टकरावे दलेर खालसा कलगी तरदा लंघ च दर्दी जावे हो भावें टैंक ट्रैक्टर चढ़दे पर्वत शाखी शेरां दी चढ़दी कला च सदा ही रहिंदे वखरी कौम दलेरां दी हो भावें टैंक ट्रैक्टर चढ़दे पर्वत शाखी शेरां दी चढ़दी कला च सदा ही रहिंदे वखरी कौम दलेरां दी अखां बन जद लाए निशाने मेरी कशियां खावे दलेर खालसा दलेर खालसा ఓహో लंघ च दर्दी जावे ఇంతకంటే అద్భుతం ఇంకోటి మేము చూడలేం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ డేర్ డెవిల్స్ అంటాం కదా మనం, వాళ్ళని మించున్నారు వీళ్ళంతా. సో సర్జీ तुम लोग तुसी గ్రేట్ హో, వండర్ఫుల్, సూపర్. అండ్ నిజంగా కొబ్బరికాయలు, ట్యూబ్ లైట్లు, కుండలు, కత్తులు, ఓ మై గాడ్, వాట్ అన్ ఎనర్జీ సర్జీ, సూపర్. అండ్ ఒక తెలియని ఒక వైబ్రేషన్, ఒక ట్రాన్స్ లో ఉన్నారు అందరూ. అది ఫినిష్ అయ్యేంత వరకు ఆ ఎనర్జీని అట్లాగే ఉంచారు అండ్ ఆ ఫైర్ ని అలాగే ఉంచారు. అండ్ ఈ అద్భుతాన్ని లైవ్ గా మనం చూసి నిజంగానే తెలియని ఒక వణుకు. వండర్ఫుల్ సర్, సూపర్. थैंक यू सर जी, थैंक यू सो मच. आप लोग बिग सेलिब्रिटी चैलेंज इनक्रेडिबल इंडिया पे आए, ऐसे ही शो करते जाओ और इंडिया को मेक इंडिया प्राउड. थैंक यू सर जी, थैंक यू सो मच.
శ్రీ ఆకాష్. అంటే వాళ్ళందరూ నా వెనకాల నుంచుంటే ఎలా ఉందంటే మొత్తం నన్ను అందరూ తలెత్తుకునేలా చేశారు. చెప్పడమ్మా, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? కొబ్బరికాయలు. 3 కొట్టారు. మీరేం చెప్పారు? కొట్టారని చెప్పాము. కానీ వాళ్ళు 4 కదా కొట్టింది. 3 కొట్టారు కదా, 3rd కూడా కొట్టారు కదా. నేను 3 కొడతారన్నప్పుడు వాళ్ళు 3 కొట్టాలి కదా, మరి 4 ఎందుకు కొట్టారు? మీరు ఎందుకు ఇచ్చారు ఎక్స్ట్రా? నేను అంతే కదా, 1-2 యాడ్ చేస్తూ ఉంటాను అలాగా. సో ఫస్ట్ స్టేట్మెంట్ పోయింది. సెకండ్ స్టేట్మెంట్ 20 feet నుంచి జంప్ చేస్తారన్నాను. 20 కాదు అది. నువ్వు టేప్ తెచ్చుకున్నావు కదమ్మా, లెక్క. సో అందులో కూడా 40 పోయింది. అండ్ మూడోది బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని కాల్తో కొట్టారు. ఫస్ట్ షాట్ మిస్ అయిపోయింది కదా, 2వ షాట్లో కదా కొట్టాడు. ఇప్పుడు అన్ని యాడ్ చేసుకోండి మీరు. కావాల్సి వస్తే ఇంటికి వెళ్ళాక రివైండ్ చేసుకుని. సో చైన్ ఆఫ్ ఫైర్ అన్నాను. ఏది? మీరు పెట్టలేదు అది. ఇట్స్ టైర్ ఆఫ్ ఫైర్, యు నో. సో అందులో కూడా 40,000 పోయింది. ఇక లాస్ట్ది ఇద్దరిని ఎవ్వడంట ఎత్తుతాడన్నాను. సో మీ ఆప్షన్స్ అన్ని రాంగ్, మావన్నీ కరెక్టే. ఏది మీరు అనుకున్న సౌండ్ కరెక్ట్. ఓవరాల్ గా ఏమైంది? గోవిందా గోవిందా. అమ్మయ్య. అండ్ మీ నలుగురు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాకి రావడం, నా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకుని ఆట మొదలెట్టడం, ఇప్పుడు చిల్లి గవ్వ కూడా మిగలకుండా బోల్డంత ఎంటర్టైన్మెంట్ పొంది ఇంటికి వెళ్ళడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రండి నలుగురు రండి. సో సూపర్, మీ నలుగురు పార్టిసిపేట్ చేశారు. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే నలుగురు బాగా చర్చించుకున్నారు. అసలు ఎస్లేంటి నోలేంటి కదా, మొత్తం అంతా లహరి గారు మామూలు కాదు. మేము చర్చించుకునేది కరెక్టే, కానీ మీరు పెట్టిన ఆప్షన్స్ రాంగ్. మీకు విషయం తెలుసా, ఈ షో స్టార్ట్ అవ్వక ముందు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరినైనా నమ్మొచ్చు కానీ ప్రదీప్ని మాత్రం అసలు నమ్మకూడదు అని ఆవిడ చెప్పి, ఆవిడ స్టేట్మెంట్ మార్చారు. మీరు ఎందుకు మార్చారు అంటే ఏంటి మరి, మేము మారుస్తాం. ఫస్ట్ టైం ఆడాం, సెకండ్ టైం ఆడాం, అప్పుడు బిస్కెట్ అయింది మాకు. ఈ 3rd టైం అయినా గట్టిగా ఆడదామని ఫిక్స్ అయ్యాం, ఇప్పుడు బిస్కెట్ అయింది. ఏం చేస్తాం? మీరు రేపొద్దున మీ మనవరాలతో వచ్చినా సరే ఈ బిస్కెట్ సేమ్ ఇలాగే ఉంటుంది. అబ్బా. సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సండే మళ్ళీ కలుస్తాను. అండ్ గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.